ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ హైకమాండ్తో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. సోనియా రాహుల్తో సిద్ధరామయ్య చర్చించారు. కాసేపటి క్రితం రాహుల్ గాంధీతో సమావేశం ముగియడంతో మరి కాసేపట్లో డీకే శివకుమార్తో రాహుల్ భేటీ కానున్నారు. సిఎల్పి కేపీసీసీ అధ్యక్షుడితో పాటు కొత్త మంత్రివర్గంపై చర్చించినట్టు తెలుస్తోంది. రాజ్యసభకు వెళ్లాలని సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ కోరగా ఎమ్మెల్యేగానే కొనసాగుతానంటూ సిద్ధరామయ్య తెలిపినట్లు సమాచారం. దీంతో కర్ణాటక రాజకీయాలపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలోని సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ హైకమాండ్తో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. సోనియా రాహుల్తో సిద్ధరామయ్య చర్చించారు. కాసేపటి క్రితం రాహుల్ గాంధీతో సమావేశం ముగియడంతో మరి కాసేపట్లో డీకే శివకుమార్తో రాహుల్ భేటీ కానున్నారు. సిఎల్పి కేపీసీసీ అధ్యక్షుడితో పాటు కొత్త మంత్రివర్గంపై కూడా చర్చించినట్టు తెలుస్తుంది. రాజ్యసభకు వెళ్లాలని సిద్ధరామయ్యను రాహుల్ గాంధీ కోరగా ఎమ్మెల్యేగానే కొనసాగుతానంటూ సిద్ధరామయ్య తెలిపినట్లు సమాచారం. దీంతో కర్ణాటక రాజకీయాలపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపైన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సవీన్ అందిస్తారు. సవీన్, ప్రధానంగా కర్ణాటక ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన సిద్ధరామయ్య కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంతో భేటీ అయ్యారు. సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీని కలిసి తనకు కాంగ్రెస్ పార్టీ ద్వారా 8 సంవత్సరాలు అంటే 2 టర్ములు, అదేవిధంగా 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం కల్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతోనూ భేటీ అయ్యారు. ప్రధానంగా కర్ణాటకలో ఇప్పటికే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తర్వాత త్వరలో ఏర్పడబోయే ప్రభుత్వంలో మంత్రివర్గ కూర్పు పైన, అదేవిధంగా కేపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక పైన చర్చించారు. తన వర్గానికి మంత్రివర్గంలో ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు తాను సూచించినటువంటి వ్యక్తికి కేపీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలంటూ సిద్ధరామయ్య రాహుల్ గాంధీని కోరినట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినటువంటి సిద్ధరామయ్యను జాతీయ రాజకీయాల్లోకి రావాలి, అదేవిధంగా రాజ్యసభ స్థానం తీసుకోవాలంటూ రాహుల్ గాంధీ సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో 4 రాజ్యసభ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో 3 రాజ్యసభ స్థానాలు అధికార కాంగ్రెస్ పార్టీకి దక్కబోతున్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్యను రాజ్యసభకు రావాలని కోరగా సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సిద్ధరామయ్య నిన్న మీడియా సమావేశంలో స్పష్టం చేశారు. నేను కర్ణాటక రాజకీయాల్లోనే ఉంటాను, ఎమ్మెల్యేగా కొనసాగుతాను, 7 కోట్ల కన్నడ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కొద్దిసేపట్లోనే డీకే శివకుమార్ తో రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు. కర్ణాటక సిఎల్పి లీడర్ గా డీకే శివకుమార్ ఎన్నిక లాంఛనప్రాయం కాబోతుంది. ఇక మంత్రివర్గ విస్తరణలో ఎట్లాంటి ప్రాధాన్యత ఉండాలి, ఏ విధంగా సామాజిక న్యాయం పాటించాలి, అదేవిధంగా కేపీసీసీ అధ్యక్షుడి ఎన్నిక, కర్ణాటక తాజా రాజకీయాలపై డీకే శివకుమార్ తో రాహుల్ గాంధీ చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సవీన్.